గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను యమున. ఇవాళ వివిధ వార్తాపత్రికలలో వచ్చిన అంశాలని ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, ఇక A3గా హెచ్ఎండిఏ అప్పటి ఈ సిఈ బిఎల్ఎన్ రెడ్డి. ఇక విదేశీ సంస్థకు అక్రమంగా 54.88 కోట్లు చెల్లించినట్లు అభియోగం. కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్లు ఆరోపణ. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టుపై సిట్ హరీష్ రావు సూచన మేరకే ఏర్పాటు చేస్తున్న మంత్రివర్గంలో చర్చించి విధి విధానాలను శాసనసభలో ప్రకటించిన ముఖ్యమంత్రి. రద్దు చేసి తర్వాత విచారణ చేయండి. యుఎస్ వీసా తేదీలో ఒకసారి మార్పునకి అవకాశం. ఫీజు చెల్లింపుతో మరోసారికి వెసులుబాటు. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు. భక్తులకు నీడ కోసం అడవిని సృష్టించారు. మార్చి 21 నుంచి 10 పరీక్షలు. ఒకసారి ఈనాడు తెలంగాణ చూద్దాం. రైట్, ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. అమరావతి పనులకు ఆమోద ముద్ర. 33,000 కోట్లతో చేపట్టే నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ. 37.717 జల్ జీవన్ ప్రాజెక్టుల్ని గడువులోగా పూర్తి చేయాలి. ఇక 10,128 గ్రామాల్లో రీసర్వేకు ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. మీ జాతకాలు నా దగ్గరున్నాయి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. మంత్రులు టెక్నాలజీ వాడట్లేదు, స్పీడ్ను పెంచాలి. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు. అలాగే ఇక్కడ చూస్తే ఎంపీల తోపులాట. పార్లమెంట్ ఆవరణంలో అసాధారణ ఘటన. కింద పడిన 2 భాజపా ఎంపీలు, తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిక. రాహులే తోసారన్న అధికార పార్టీ, వాళ్ళే నెట్టారన్న ప్రతిపక్ష నేత. పోలీసులకు ఇరు వర్గాలు ఫిర్యాదులు. తోపులాటలో గాయపడిన భాజపా సీనియర్ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి. రైట్, నెక్స్ట్ ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి. చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం. మలుపు తిరిగిన అంబేద్కర్పై షా వ్యాఖ్యల వివాదం. ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు. ఇక ముఖద్వారం వద్ద తోపులాట. ముఖేష్ రాజ్పుత్ను రాహుల్ బలంగా తోసేశారు. ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు. ఇక మా ఎంపీలకు గాయాలయ్యాయి. హత్యాయత్నం జరిగింది. బీజేపీ వాళ్లే అడ్డుకొని నన్ను, ఖర్గేను తోసేశారు. రాహుల్ గాంధీ నా మొఖాలికి గాయమైంది. ఖర్గే ఠానాలో ఇరుపక్షాల ఫిర్యాదులు. రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు. షాను కాపాడేందుకు బీజేపీ కుట్ర. రాహుల్పై బీజేపీ ఆరోపణలు. అందుకే ప్రియాంక గాంధీ, రాహుల్ అనుచితంగా ప్రవర్తించారు. బీజేపీ ఎంపీ కోన్యాక్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్కు ఫిర్యాదు. అమిత్ షాపై ఖర్గే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. మార్చి 21 నుంచి 10 పరీక్షలు. షెడ్యూల్ విడుదల. ఇక్కడ ఒకసారి చూస్తే కేటీఆర్ A1గా, A2 అరవింద్ కుమార్, A3 చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు. ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలక కార్యదర్శి దానకిషోర్. విచారణలో మరికొందరు అధికారులను చేర్చే అవకాశం కూడా ఉంది. ఇక నిందితులకు తొలుత నోటీసులు, తర్వాత అరెస్టులు. ఫార్ములా ఈ నిర్వహణకు 3 పార్టీల ఒప్పందం. ఇందులో హెచ్ఎండిఏ లేకున్నా దాని ఖాతా నుంచి 54.88 కోట్ల చెల్లింపు. ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు. డాలర్లలో చెల్లించి ఆర్బీఐ అనుమతి తీసుకొని వైనం. రైట్, అవినీతే లేదు. ఏసీబీ కేసేంటి? రేస్ కోసమే నిర్వహణ సంస్థకు 55 కోట్లు ఇచ్చాం. ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అవగాహన లోపంతోనే నష్టం. ఫార్ములా ఈ రేస్ అంశంపై కేటీఆర్ నేడు హైకోర్టులో క్వాట్ పిటిషన్. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ కూడా మెయిన్ హెడ్లింగ్ సర్కార్ కుట్ర, కేటీఆర్పై కేసు. తప్పు చేయలే, భయపడేదే లే. రేవంత్ అక్రమ కేసులకు, అణచివేతలకు వెనకడుగు వేయం. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు ఆధారాలతో బట్టబయలు. ఇక ఆంధ్రజ్యోతి పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి. చరిత్రలో ఎన్నడూ చూడని దృశ్యం. మలుపు తిరిగిన అంబేద్కర్ షా వ్యాఖ్య వివాదం. ఇక ఎన్డీఎస్ ఎంపీల పోటాపోటీ నిరసనలు. ముఖద్వారం వద్ద తోపులట. ముఖేష్ రాజ్పుత్ను రాహుల్ బలగలతో తోసేశారు. ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు. మా ఎంపీలకు గాయాలయ్యాయి. హత్యాయత్నం జరిగింది. బీజేపీ వాళ్లే అడ్డుకొని నన్ను, ఖర్గేను తోసివేశారు. రాహుల్ గాంధీ నా ముఖాలికి గాయమైంది. ఖర్గే ఠానాలో ఇరుపక్షాల ఫిర్యాదులు. రైట్, ఒకసారి సాక్షి చూద్దాం.
చంద్రబాబుది 420 విజన్, అది మేనిఫెస్టోను ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు 7 నెలల క్రితం ఇచ్చిన హామీలకి దిక్కులేదు. ఇప్పుడు 2047 2047 విజన్ అంటుండడం ఆశ్చర్యం. విజన్ అంటే మనిషి అభివృద్ధి బాటలు వేయాలి. ఓ పిల్లాడి 20 ఏళ్ల బంగారు భవిష్యత్తు వేసే అడుగులే విజన్. అలాంటి విజన్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వ బడులను ప్రైవేట్కు ధీటుగా మార్చడం విజన్. ఉన్నత విద్యలో హార్వర్డ్ ఐఎంటీలతో భాగస్వామ్యం, ఆన్లైన్ వర్టికల్స్ మన విజన్. విజన్ అంటే వైద్యంలో సమూల మార్పులు. ఇక్కడ చూస్తే పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర ఘర్షణ, ముఖద్వారం వద్ద ఎన్డీఏ ఇండియా ఎంపీల మధ్య తోపులాట. పార్లమెంట్లోకి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆగ్రహం. రాహుల్ గాంధీ తమపై దౌర్జన్యం చేశారని బీజేపీ ధ్వజం. ఘర్షణలో బీజేపీ ఎంపీల ప్రతాప్ సౌరంగి, ముఖేష్ రాజ్పుత్లకు గాయాలు, పరస్పరం పోలీసులకు ఫిర్యాదు. రైట్, ఇప్పుడు ఇక్కడ న్యూస్ పేపర్లో చదివిన ప్రధాన అంశాలని ఒకసారి తీసుకుందాం.